అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ సమాధానం కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి కొన్ని రోజుల క్రితం మేము వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారిచే గుర్తించబడి ప్రపంచ రికార్డు సాధించిన గుత్తి బైబిల్ మిషన్ స్వస్థశాలకు వెళ్ళామండి. మా ప్రయాణాన్ని అక్కడ స్వస్థశాలను మీ అందరికీ చూపించాలని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాం. దయచేసి గమనించండి, కోవిడ్ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ ప్రభావం అంతగా లేని రోజుల్లో మేము అక్కడికి వెళ్ళామండి. ఈ వీడియోని మేము ఎడిట్ చేయడానికి కొంచెం ఆలస్యమైనా ఈ 30K సబ్స్క్రైబర్ స్పెషల్గా ఈ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఈ వీడియో మీకు తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. TCC తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీ అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? పాలకొల్లు, తణుకు, గుంటూరు, కర్నూలు ఇలా 18 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరిగా గమ్యస్థానమైన గుత్తికి చేరుకున్నామండి. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి బైబిల్ మిషన్ స్వస్థశాలకు వెళ్ళాలి. ఆటో ఎక్కామండి. బస్ స్టాండ్ నుంచి శాలకి ఒక్కొక్కరికి 20 రూపాయలు తీసుకున్నాడండి. మొత్తానికి లోపలికి వచ్చేసామండి. చాలా అద్భుతంగా ఉంది. అసలు పార్కింగ్ కానివ్వండి, ఈ ఏరియా ఓవర్వ్యూ కానివ్వండి, చాలా అద్భుతంగా ఉందండి. ఇది మొత్తం తిరగడానికి అయితే మేము చాలా కష్టపడాలి. ఎందుకంటే ఈ ప్రాంగణం మొత్తం 61 ఎకరాల్లో ఉందండి. ఈ ఎంట్రన్స్లో ప్రతి ఒక్కరికి శానిటైజేషన్ చేసి సర్జికల్ మాస్క్ ఇస్తున్నారు. ఇది శాలా ఎంట్రన్స్ అండి. టోటల్గా దీన్ని 2 పార్ట్స్గా విడదీశారు. ఇది వచ్చేసి పురుషుల శాల. నేను చాలా మందిరాల దగ్గరికి వెళ్ళానండి. పెద్ద పెద్ద చర్చెస్ చూశాను. మ్యాక్సిమం పెద్ద పెద్ద మందిరాలన్నిటికీ పైకప్పు ఐరన్ రేక్తో మాత్రం వేస్తారు. కానీ నేను చూసిన వాటిలో ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద మందిరాన్ని పైకప్పు స్లాబ్తో వేయడం. ఈ హాల్లో సుమారు 60,000 మంది వరకు పడతారని వీరు చెప్తున్నారండి. కాకపోతే ఇప్పుడు కరోనా పరిస్థితులు ప్రభావం వల్ల ఎక్కడికక్కడ బ్లాక్స్ విడదీసి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చున్నారు. ఈ శాల లోపల మనకి 2 LEDలు ప్లేస్ చేశారండి. స్టేజ్కి ఇటువైపు అటువైపు ఆడియో మంచిగా వినపడడానికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్పీకర్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి. ఈ యొక్క హాలు CCTV కెమెరా పర్యవేక్షణలో ఉందండి. పురుషుల శాలను స్త్రీల శాలను వేరు చేస్తూ ఇక్కడ ఐరన్ డ్రిల్లింగ్ అనేది ఏర్పాటు చేశారండి. ఇప్పుడు మనం చూసేది స్త్రీల శాల అండి. పక్కనే ఉన్న పురుషుల శాలకు ఏ విధంగా అయితే ఏర్పాట్లు ఉన్నాయో ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాయండి. అన్ని ఫెసిలిటీస్ సేమ్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. మేము ఇక్కడికి వచ్చేసరికి 7 మెట్ల ప్రార్థనా ధ్యానం జరుగుతుందండి. ఈ 7 మెట్ల ప్రార్థనా ధ్యానం అయ్యే వరకు అందరూ మోకాళ్ళపై మాత్రమే ఉండాలి. మోకాళ్ళపై ఉండలేని వారు నిలబడి ప్రార్థన చేయాలి. ఎవరైనా ఒకవేళ కూర్చుని ప్రార్థిస్తుంటే వాలంటీర్స్ వచ్చి వారిని లేపుతున్నారండి. ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారండి. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇక్కడికి వచ్చాక దేవుడు నాకు విషయాన్ని బయలుపరిచాడండి. ఏంటంటే ఎక్కడైతే 2-3 నా నామాన్ని కూడి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానన్న దేవుడు మరి ఎంతమంది ఇలా మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఇక్కడ ఉండడండి, అద్భుతాలు జరిగించడా, తప్పక జరిగిస్తాడు. అందుకేనేమోనండి బైబిల్ మిషన్ వారు ఎక్కువగా ప్రార్థిస్తారు. వారికి అటు కృపను దేవుడు ఇచ్చాడు. మనకు కూడా దేవుడు అటు కృపను ఇచ్చును గాక. ఆమేన్. స్పెషల్ అకేషన్స్ జరిగినప్పుడు ఇక్కడికి 1,50,000 మెంబర్స్ వరకు వస్తారంటండి. అలాంటి సమయంలో ఈ గ్రౌండ్ని, ఈ స్టేజ్ని కూడా వాడతారండి. ఇక్కడ మనం చూస్తున్నాం పాస్టర్ అద్భుత్ కుమార్ గారి ఫ్యామిలీ ఫోటో. అలాగే మనం పక్కనే ఇంకో ఫ్లెక్స్లో మరణాత బైబిల్ మిషన్ గుత్తి ప్యారిష్లో 114 ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఉన్న బ్రాంచెస్ మనం చూస్తున్నాం. మనకందరికీ తెలుసండి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారిచే గుర్తించబడి ప్రపంచ రికార్డు సాధించింది ఈ బైబిల్ మిషన్ గుత్తి. ఈ చర్చ్ మొత్తం 61 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది కనుక దీన్ని వరల్డ్ లార్జెస్ట్ చర్చ్గా వీరు గుర్తించారు. జియోగ్రఫికల్గా అంటే ప్రపంచంలోనే 61 ఎకరాల్లో ఉన్న చర్చ్ ఇదేనంటండి, మరేది లేదని వీరు ఈ రికార్డ్ని అందించారు. ఇది మనకి వాష్రూమ్స్ అండి. ఇంక మేము బయలుదేరుతున్నామండి, ట్రైన్కి టైం అయిపోతుంది.
ఈ వెనక చూస్తే మనకి భోజనశాల అలాగే ఆఫీసెస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి కుదరలేదండి. గుర్తు నుంచి బయలుదేరామండి, ఆటో ఎక్కాం. నాతో పాటు బైబిల్ కాలేజీలో చదువుకున్న ఫ్రెండ్ని కలవడానికి మేము కడప వెళ్తున్నామండి. కడప వచ్చేసామండి. కొంతసేపు ఇక్కడ గడిపి తిరిగి మళ్ళీ బయలుదేరామండి. మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.